అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. సో ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం. కుంభరాశి రాశి తెలియని వారికి లగ్నం అని అనుకున్నట్టయితే కుంభరాశి అధిపతి శని భగవానుడు అవుతాడు. సో ఈ చాలామంది అందరూ శనీశ్వరుడు అని అంటారు. శనీశ్వరుడు కాదండి, ఇక్కడ శనీశ్వరుడు. శని నవగ్రహాల్లో ఒక గ్రహం. అలాగే గమనం చేస్తుంటాడు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. అలాగే అదే రాశిలోకి మళ్ళీ తిరిగి రావాలి అని అంటే తనకి 30 సంవత్సరాలు పడతాయి అన్నమాట. 30 సంవత్సరాలు పడతాయి కాబట్టి చరం అంటే తను ప్రయాణించేది చాలా మందంగా అంటే స్లోగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము శనీశ్వరుడు అని పిలుస్తాము, శనీశ్వరుడు కాదు. సో ఇక్కడ మనము ఈ కుంభ లగ్నం తెలియని వారికి రాశి చూసినట్టయితే నేను అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏదో మళ్ళీ చెప్తున్నాను, ఏదో టేప్ రికార్డ్లో క్యాసెట్ లాగా మళ్ళీ చెప్తున్నారు అని అనుకోకండి. ఖచ్చితంగా చూడండి మీ గ్రహస్థితి, మీ పర్సనల్గా మీ జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంది, అలాగే దశాంతర్దశలు ఎలా ఉన్నాయి చూసుకొని అవి అన్వయించుకొని మీరు ఫలితాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు చక్కగా మీరు మీ జీవన శైలిని పాటించవచ్చు. ఓకే, నేను చెప్పిన పరిహారాలు పాటించుకుంటూ చక్కగా మీరు లీడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి గ్రహస్థితి చూసినట్టయితే కుంభ లగ్నం వారికి కుంభ లగ్నంలోనే అంటే కుంభ రాశిలోనే రాహు గమనం. ఓకే, కుంభం ఏంటంటే యాక్చువల్గా ఒక కుండ లాంటిది అనమాట. సో అది ఆకృతి కూడా ఎలా ఉంటుందంటే కుంభం అంటే ఒక కుండని పట్టుకున్న స్త్రీ ఉంటుందండి. సో ఆ కుండలో నీళ్లు ఎన్ని ఉన్నాయో తెలియదు, దాంట్లో నీళ్ళు ఉన్నాయి కానీ ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, అసలు నీళ్ళు లేనే లేవా, ఇవి ఎవరికి తెలియదు. సో అలాగే ఈ కుంభరాశిలో కుంభ లగ్నం వాళ్ళు కూడా అలాగే ఉంటారు. వాళ్ళ అంతర్గత మనస్సులో ఏం ఆలోచనలు జరుగుతున్నాయి అనేది ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఆ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఏంటంటే రాహు ఇస్ ఎ ఏలియన్ యాక్చువల్గా చెప్పాలంటే. సో వీరికి ఏంటంటే కొత్త ఆలోచనలు లేదా రీసెర్చ్ ఫీల్డ్లో ఉంటారు కదా, ఆ రీసెర్చ్ ఫీల్డ్లో రీసెర్చ్ చేస్తున్న విద్యార్థులకు మాత్రము ఇది మంచి అవకాశం అని చెప్పచ్చు. ఎందుకంటే కొత్త ఆవిష్కరణ చేయడానికి, కొత్త విషయాలు కనిపెట్టడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పచ్చు. ఈ నెల ఏంటి, ఈ సంవత్సరం పొడుగునా బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం మొత్తం బాగానే ఉంటుంది. కొత్తగా ఇప్పుడు పాత టెక్నాలజీ ఉంటుంది కదా, ఆ టెక్నాలజీని కొత్తగా ఆవిష్కరించి కొత్తగా ప్రజెంటేషన్ చేసే అవకాశాలు ఈ కుంభ లగ్నం కుంభరాశి వారికి ఉంటుందన్నమాట. ఎందుకంటే చెప్పా కదా రాహు లగ్నంలో ఉన్నాడు అనేసి. అలాగే ద్వితీయంలో శని భగవాన్ స్థితి, అలాగే సప్తమంలో కేతు స్థితి, పంచమంలో గురు స్థితి అంటే బృహస్పతి స్థితి పొంది ఉన్నాడు. దశమంలో రవి బుధ శుక్రులు కుజులు వీరు ఇంతకుముందు చెప్తూనే ఉన్నాం మనము. అటు వృశ్చిక రాశి నుంచి ధనురాశికి ద్వితీయ నెల తర్వాత అంటే డిసెంబర్ మిడ్ తర్వాత ప్రయాణం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటు మనం దశమ ఫలితాలు అటు లాభ ఫలితాలు 2 వస్తుంటాయి. సో ముఖ్యంగా విద్యార్థులకు మాత్రకు ఇది అనుకూలమైన స్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే స్పెసిఫిక్గా రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వారికి కొత్త కనిపెట్టాలి అనే ఆవిష్కరణల ఉండే వాళ్ళకి చాలా మంచి స్థితి అని చెప్పొచ్చు. అలాగే ఉద్యోగ అవకాశాలు వెతుకులాడటము లేదా ఉద్యోగంని చేంజ్ చేద్దాము అని అనుకునే వారికి అది ఇప్పుడు కూడా అనుకూలమైన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే దశమ లాభాధిపతి యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి, అలాగే పంచమంలో ఉన్న గురువు కూడా ఇవన్నీ స్థితిని చూస్తున్నాయి కాబట్టి, ఈ దశమ లాభాన్ని చూస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీరికి ఉద్యోగ విషయాల్లోనూ ఉద్యోగ మార్పు విషయంలోనూ అనుకూలమైన ఫలితాలే వస్తాయని చెప్పుకోవచ్చు. స్పెసిఫిక్గా వ్యాపారంలో ఉన్న వారికి కూడా మంచి అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు. కాకపోతే ద్వితీయంలో శని లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి స్పెసిఫిక్గా ట్రేడింగ్ చేసే వాళ్ళకి లేదా స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న వారికి అంత
మొత్తం అనుకూలమని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే రాహు ఒక్కోసారి పడదారి పట్టే అవకాశాలు కూడా వస్తాడు. అలాగే దురాశ అంటే అత్యాశ, దురాశ కాదు సారీ, అత్యాశ పుట్టే అవకాశాలు ఇస్తుంటాడు. కాబట్టి తప్పకుండా ఏదైనా ఇన్వెస్ట్మెంట్, కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆచితూచి అడిగేయటము, ఒకసారి బాగా పెరిగింది మీ షేర్స్ అన్న, షేర్ వాల్యూ అన్న పెరిగింది అని అన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు తీసేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కువగా అత్యాశ పడితే మటుకు బోర్ల బొక్క పడే అవకాశాలు చాలా ఉంటాయి. నేను చాలామందిని చూశాను, దగ్గర నా అనుభవంలో 30 నుంచి 40 వేల జాతకాలు చూశాను. సో చాలామంది చూసేది ఏంటంటే ఆశ ఆశ ఆశ. సో ఇప్పుడు కూడా స్థితి అలాగే ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. అలాగే వీరికి ఏమన్నా రాహు దశ అంతర్దశలు నడిచినట్టయితే ఇంకా చెప్పవసరం లేదు, వారు మనం చెప్పినా వినరు కూడా. సో ఇలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఎక్కువ రోజులు పెట్టుకోకండి. కొద్దిగా లాభం వచ్చినా కానీ తీసేయడానికి ప్రయత్నం చేయండి. అటు గృహస్థులకు మటుకు కూడా ఏదైనా విషయం చేయాలి అని అనుకుంటే కొద్దిగా డీలే అవటం, పోస్ట్పోన్ అవటం అవకాశం చాలా ఉంటాయి. అలాగే విహారయాత్రలు ఎక్కడెక్కడైనా వెళ్ళాలి చేయాలని అంటే మటుకు విహారయాత్రల కంటే మీరు విహారయాత్రలు అటు తీర్థయాత్రలకి రెండింటికి ప్లాన్ చేసుకుంటే కేతు అనుకూలంగా ఇస్తాడు. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మటుకు చక్కటి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఓవరాల్గా చూసినట్టయితే కుంభ రాశి వారికి అయితే, కుంభ లగ్నం వారికి అయితే కొద్దిగా అనుకూలమైన పరిస్థితి ఈ నెల మొత్తం. వీరు చేసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే కొత్త ఉద్యోగాల వేటల్లో లేదా ప్రమోషన్ లేదా ఇంకా విదేశీయానం చేయాలి అని అనుకునే వారికి మటుకు హనుమాన్ మందిర్లో అంటే హనుమాన్ టెంపుల్లో ఉన్న ముఖ్యంగా హనుమాన్ టెంపుల్లోనే చెప్తుంటాను నేను. హనుమాన్ టెంపుల్లో ఆంజనేయ స్వామికి గుగ్గుల అగరబత్తి అని దొరుకుతుంది. మీకు 10 రూపాయలు 20 రూపాయలు దొరుకుతుంది ఆ గుగ్గులు అగరబత్తి అనేసి. అది అక్కడ వెలిగించేసి మీ కోరిక కోరుకొని వచ్చేసేయండి. ఇది చేసినట్టయితే మీరు కావాల్సిన ఉద్యోగ అవకాశాలు దొరికే అవసరాలు ఉంటాయి. అలాగే వివిధ రంగాల్లో ఉన్న వారికి మటుకు ముద్ద కర్పూరం శనివారాలు ఆంజనేయ స్వామి గుళ్ళో అయినా, వెంకటేశ్వర స్వామి గుళ్ళో అయినా, లేదా ఆల్రెడీ మనకు ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుంటుంది కాబట్టి విరివిగా మనకి విష్ణు ఆలయాలన్నీ చాలా ఏమంటారు హోరెత్తిపోతుంటాయి. కాబట్టి అక్కడ మీరు ఎంత అధికస్తే అధిక ఫలం కాబట్టి ఎంత మోతాదులో ఇవ్వాలి అని అనుకుంటే అంత మోతాదులో ఇస్తే మటుకు మంచి ఫలితాలు అయితే వస్తాయి.